అదే అమ్మఒడి కింద పేరు మార్చి తల్లికి వందనం పేరు పెట్టాం మనం. 67.5 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నాం మనం. అతను 42 లక్షల మంది ఇచ్చాడు. ఒక్క విద్యార్థి ఒక్కరు ఇంటికి ఒక్కరు చదువుకునేవాడు అంటే మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రాష్ట్రంలో 67.5 లక్షలు అదనంగా ఇస్తా ఉన్నాం. ఈ రైతు సంబంధించి అన్నదాత సుఖీభావ కూడా అంతే. వాళ్ళకంటే ఒక్కో రైతు ఖాతాకి 32,500 అదనంగా మనం ఇస్తా ఉన్నాం. ఇక ఏమి చేయడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం చేశారంటే ఇక అంతే, ఇక వేరే ఇంకేం కార్యక్రమం చేయడు. రైతులకు సంబంధించి అయిపోయింది. రైతులు గిట్టుబాటు ధర ఉండదు, వాళ్ళకి ఎరువులు పంపిణీ ఉండదు, సకాలంలో ఏదన్నా ఆపదొస్తే ఆదుకునేది ఉండదు, ప్రాజెక్టులు కాలువలు బాగు చేసుకోవడం ఉండదు. రైతాంగానికి సంబంధించి ఏ అంశం మీద కూడా శ్రద్ధ చూపించే పని లేదు. ఆయన వరకు ఆయన 7,500 వాళ్ళకు ఒక బోనస్ కింద ఇచ్చేస్తాడు. ఇక అయిపోయింది. రైతులకి సంబంధించి ఇక మనం ఏం చేయాల్సిన పని లేదనుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ కింద ఈ డబ్బులు చెల్లిస్తూనే అదనంగా ఆయన కంటే 6,500 సంవత్సరానికి అదనంగా 5 ఏళ్ళు 32,500 అదనంగా చెల్లిస్తూ అన్ని రకాలుగా సబ్సిడీ మీద మనం యంత్ర పరికరాలు ఇస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు కూడా మీకు తెలుసు ఎప్పుడు ఇవ్వనంత ఎక్కువ మోతాదులో యాంత్రీకరణ జరిగింది, యంత్ర పరికరాలు అందించాం. వేలకు రైతుల అదాల కింద ట్రాక్టర్లు అందజేస్తాం రైతులకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదేమీ లేదు, యంత్ర పరికరాలు అనేవి ఏమీ లేవు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం నుంచి మొదలైంది. ఈ సంవత్సరం కూడా కొంతమందికి ఇవ్వబోతా ఉన్నాం. కాకపోతే అంత ఇప్పటికప్పుడుగా 14 నుంచి 19 వరకు ఇచ్చినట్టు కాదు, కానీ ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం కూడా మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మరి మీకు తెలిసి ఈ పొలం పీల్చుంది పేరు మీద వ్యవసాయ అనుబంధ సంస్థల పరిజ్ఞానాన్ని రైతులకు పంచడానికి వాళ్ళకి మోటివేటెడ్ క్లాసులు పొలాల్లోకి వెళ్ళడం కానీ, పొలాల్లో సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళకి ఆ సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ ఇచ్చి మీ పొలంలో ఏ న్యూట్రియంట్ శాతం ఎంత ఉందనేది మీకు వివరంగా చెప్పి వాటన్నిటినీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీరు వ్యవసాయం ఆధునిక పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి వ్యవసాయ శాఖ కానీ, ఉద్యానవన శాఖ కానీ, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా అధికంగా ప్రోత్సహించి మీ దగ్గరికి అధికారులు పంపిస్తా ఉన్నాం.